గంగవేరులెత్తి తిరుగుతున్నటువంటి అనేక తార్కాణాలని మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, చంద్రబాబు నాయుడు అందరూ పరిగెడుతున్నారు సచివాలయం వెంబట. ఇంకా పెన్షన్లు ఇవ్వలేదా, ఇంకా అసలు మామూలుగా ఇంకా తలుపులు తీయలేదు, ఓడవలేదు. 5 ఏళ్లలో ఏనాడు, ఈ 58 మాసాల్లో ఏనాడు సచివాలయం ముఖం చూడనటువంటి, సచివాలయం గుమ్మం తొక్కనటువంటి ఈ చంద్రబాబు నాయుడు మనుషులందరూ కూడా ఉదయం 8 గంటల నుంచే కొత్త సినిమా హాలు తలుపు తెరవకముందే గేట్లు కాడ క్యూలో నుంచున్నట్టుగా సచివాలయం తలుపు తీయలేదా, ఇంకా ఏంటి ఇంకా రాలేదు, అడ్మిన్ రాలేదు, ఇంకా పంచాయతీ సెక్రటరీ రాలేదు, ఇంకా ఓడలేదండి, తలుపు లేరు. అసలు తలుపులు తీశాక మళ్ళీ అసలు పెన్షన్దారు లేరు, ఇంతవరకు పెన్షన్దారులు రాలేదేంటి? వాయ్ అబ్బా, ఏం ప్రేమ కురిపించేస్తున్నారు పేదవాళ్ళ మీద. ఎవడయ్యా ఈ ప్రేమ? మీకు ఏం ప్రేమ ఇది? 58 మాసాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి నిద్ర లేకముందే తలుపు తట్టి వారి చేతిలో డబ్బులు పెడుతున్నటువంటి పరిపాలనను వారు అనుభవిస్తే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి పెన్షన్లు ఆపేశాడు. ఆపినోడు ఎవడు? 1వ తారీఖు కాకపోతే 2వ తారీఖు, 2వ తారీఖు కాకపోతే 3వ తారీఖు ఆపినోడు ఎవడు? మన జన్మలో 1వ తారీఖున మొత్తం పెన్షన్లు ఇచ్చినటువంటి పరిపాలన ఎప్పుడన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు? తెలుగుదేశం పరిపాలనలో 1వ తారీఖు సాయంత్రానికి కనీసం 50% పెన్షన్లు పంచిపెట్టినట్టు చరిత్ర మీ దగ్గర ఎక్కడ ఉందా? 58 మాసాలు నెలలో మొదటి రోజున ప్రతి నెల టంచనగా మొదటి తారీఖున 95% మందికి పెన్షన్లో డిస్బర్స్మెంట్ చేసినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంది. ఇవాళ మీరు దొంగ నాటకంగా మీరే పురంధరేశ్వరితో కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ పెట్టిస్తారు. మీరే మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్నికల కమిషన్కి వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, పెన్షన్లు అనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వకూడదని పిటిషన్లు పెడతారు. మీరే ఎల్లో ఎలక్షన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఎవరాళ్ళు? మీ శ్రేయోభిలాషులు, నువ్వు చల్లగా బాగుండాలని, నువ్వు బాగున్నప్పుడు, నువ్వు పచ్చగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పచ్చగా పచ్చ పూలు పూసి ఆనందంగా అనుభవించిన వాళ్ళు ఇవాళ ఒక సంస్థ పెట్టి వాళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఇవ్వటమే కాకుండా హైకోర్టులో వేస్తారు, ఢిల్లీ హైకోర్టులో వేస్తారు, ఢిల్లీ సుప్రీంకోర్టులో వేస్తారు. వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని చెప్పని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదవాడి ముంగిట్లోకి వెళ్ళి బియ్యం ఇవ్వకూడదు. ఇవాళ పేదవాళ్ళ మీద జాలి, ప్రేమ, భయం, వణుకు. సచివాలయంకి ఇవ్వలేదు, డబ్బులు రాలేదు. చీఫ్ సెక్రటరీ వితౌట్ చీఫ్ సెక్రటరీ ఆర్డర్ ఇదిగో, చీఫ్ సెక్రటరీ ఆర్డర్ చెప్పేశాడు 9 కాడి నుంచి 7 దాకా డబ్బులే. వారి మీ అసాధ్యం కోల. ఇవాళ మామూలుగా 59వ నెలలోనే మీకు ప్రేమ వచ్చింది పేదవాళ్ళంటే. 58 నెలలు అసలు మీకు పట్టింపు లేదు. యాభై 58 నెలలు జన్మభూమి కమిటీలో మీరు అన్నీ పంచిపెట్టారు. తెలుగుదేశం పరిపాలనలో 2014 నుంచి 19 దాకా జన్మభూమి కమిటీల ద్వారా మీరు ప్రతి పథకాన్ని 58 మాసాల పాటు మీరు పంచిపెట్టారు. చిట్ట చివరికి పసుపు కుంకంతో సహా ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతు రుణమాఫీ చేస్తాం సంపూర్ణంగా అని 86,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టి మోసం చేస్తే, చిట్ట చివరగా ఎన్నికలకు వచ్చే తరుణంలో
రైతుకు 3,000 4,000 రూపాయలు డబ్బులు వేస్తుంటే జన్మభూమి కమిటీ ద్వారా మేమేమన్నా ఆపామా? మీ సెలక్షన్ అంతా కూడా జన్మభూమి కమిటీలే, లబ్ధిదారుల ఎంపిక అంతా కూడా జన్మభూమి కమిటీలే. దొంగ రైతులు, పొలం నాది, ఆడెవడో అసలు ముక్కు ముఖం తెలియనోడు లబ్ధిదారుడు, నా నియోజకవర్గంలో ఇస్తా. వందల సంఖ్యలో మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రైతుకు సంబంధం లేకుండా, భూమికి సంబంధం లేకుండా మీరు లబ్ధిదారుగా ఎంపిక చేసినటువంటి డబ్బులు ఆ రకంగా చేసి మీరు డబ్బులు వేయించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పల్లెత్తు మాట మాట్లాడిందా? ఎలక్షన్ కమిషన్కి అబ్జెక్షన్ ఇచ్చిందా? డ్వాక్రా అక్క చెల్లెలందరికీ కూడా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని మోసం చేసి మళ్ళీ ఎన్నికల తరుణంలో 58 మాసాలు గడిచిన తర్వాత పసుపు కుంకుమ పేరుతో మీరు డబ్బులు వేస్తుంటే ఆ డబ్బులు వేసేటువంటి డబ్బులు ఆపండి అని మేమన్నా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిపోయినా ఆపామా? ఫిర్యాదు చేశామా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా కానీ అంటే ఆలోచన సరళి. పేదవాడి పట్ల, మధ్యతరగతి వర్గాల పట్ల, ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సచ్చో పుచ్చో మోసగాడో వెన్నుపోటుదారుడు జనాలకి మాయమాటలు చెప్పి అధికారాన్ని వచ్చి అధికారం 5 ఏళ్ళు అనుభవించి పోతా పోతా ఏదో డబ్బులు వేస్తున్నాడు. సరే జామనేని ఊరుకున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి వేయకుండా ఆపండి అని చెప్పారా? మీకులాగా ఇవాళ మీరు ప్రతి పథకాన్ని వాలంటీర్ ద్వారా చేయకూడదు అన్నారు. ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. అసలు మామూలుగా కాదు. అసలు అంటే ఇలా బుర్రలో ఏదో పెద్ద ఆలోచన ఉన్నట్టు ఒకడు చెప్తాడు. నేను లెక్కేశానండి, 1,60,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈ సచివాలయ ఉద్యోగస్తులు 65,90,000 చిల్లర ఎంతో దగ్గర 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ లెక్కేస్తే ఒక్కొక్క సచివాలయ ఉద్యోగస్తుడికి 80 పెన్షన్లు ఇవ్వచ్చండి అని ఒకడు అంటాడు. ఎందుకండి సచివాలయ ఉద్యోగస్తులు తలుచుకుంటే ఇంటింటికి వెళ్ళి ఇవ్వద్దని ఎవడు చెప్పాడు? సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా 1,60,000 సచివాలయ ఉద్యోగస్తులందరినీ కూడా వాడి పెన్షన్లు ఇవ్వాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాట్లాడతారు. ఓరి మీ పాసుగోల అసలు మామూలుగా నిన్నటి దాకా ఏం మాట్లాడారు మీరు అందరూ? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ మీరు ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగం నియామకం చేయలేదు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగంలో ఒక్క యువకుడిని, ఒక్క నిరుద్యోగిని నింపలేదు. ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేదు అన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ఎక్కడిది?